కేంద్రంలో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బేడా బుడగ జంగం తలరాతలు మారడం లేదని బేడా బుడగ సంక్షేమ సంఘం అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. కల్లూరు పట్టణ పరిధిలో ఉన్న శ్రీనివాసనగర్లో బుడగ జంగం కాలనీ ఉన్న బుడగ జంగాల స్థితిగతులను బేడా బుడగ సంక్షేమ సంఘం అధ్యక్షులు తూర్పాటి మనోహర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి బేడా బుడగ జంగాల స్థితిగతులు మారడం లేదని, ఇప్పటికీ సంచార జీవితాన్ని అనుభవిస్తూ గుడారాలలో నివాసం ఉంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేడా బుడగ జంగాలను గుర్తించి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ బేడా బుడగ జంగాల పిల్లలు చదువుకు దూరం అవుతూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బుడగ జంగాలపైన దృష్టి సారించి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కమిషన్ ఆమోదించి కేంద్రానికి నివేదిక పంపించింది. కేంద్రం పంపించిన వెంటనే ఒక 15 రోజులకే ఏమైనా రిటర్న్ పంపించారు. అయ్యా పులిస్ షాప్లో మీరు పంపించలేదు పంపానని. దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వము మళ్ళీ రాకపోవడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారు తమ ఇచ్చిన మాట మేరకు తక్షణమే కమిషన్ లేకుండా నేను సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పారు. ఆ మేరకే మేము ఒత్తిడి చేయడం వల్ల 2020లో మళ్ళా కమిషన్ పొడిగించడం, ఆ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ 2020లో ఇచ్చిన నివేదికను కేబినెట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కాబట్టి కేంద్రంలో ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ సంప్రదాయం ప్రకారం బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు.